హలో అండి, అందరికి నమస్తే. మనం 10 క్వశ్చన్లు ఏ విధంగా చదవాలని అనేది అనుకున్నాం కదా. దాంట్లో ఒక క్వశ్చన్ ఇంతకుముందే చర్చించడం జరిగింది. ఇది రెండవ క్వశ్చన్. ఈ క్రింది జాతరలు మరియు ఆ జాతరల్లో పూజింపబడుతున్న దేవతలతో జతపరచుము. జాతర: ఏ మన్నెకొండ జాతర, బి బెజ్జంకి జాతర, సి పెద్దగొల్లగట్టు జాతర, డి కుమ్రవెల్లి జాతర. దేవత: లక్ష్మీ నరసింహస్వామి, లింగమంతుల స్వామి, మల్లికార్జున స్వామి, వెంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము. ఒకటోది A3, B2, C4, D5. ఆ విధంగా మనం చూసినప్పుడు 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ 4 ఆప్షన్లు అప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. మనం గమనించినట్లయితే ఏ మన్నెకొండ జాతర. మన్నెకొండ జాతర లోపల పూజింపబడే దేవత లేదా దేవుడు ఎవరంటే 4 వెంకటేశ్వర స్వామి. ఇక్కడ 4 ఆప్షన్ ఉన్నాయి, 2 కనిపిస్తున్నాయి మనకు, మూడోది 4వది. అంటే ఆన్సర్ ఏమి ఇట్లుంటాయి, 2 ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. అంటే 3వ దాంట్లో కానీ 4వ దాంట్లో కానీ ఆన్సర్ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటూ పోతే B1, C2, D3 అంటే 3వది ఆన్సర్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆన్సర్ 3వది గమనించగలరు. అయితే ఈ అంశం మనకు సిలబస్ లోపల ఎక్కడ కనిపిస్తుంది? సిలబస్ను తీసుకున్నట్టయితే చారిత్రక నేపథ్యం లోపల జాతరలో అనే అంశం కనిపిస్తుంది. మనం గ్రీన్ పెన్తో మార్క్ చేయడం జరిగింది. జాతరలో అనే అంశం నుంచి క్వశ్చన్ ఎగ్జామినర్ మనకి ఇవ్వడం జరిగింది. మరి జాతరలో అనే అంశాన్ని ఏ విధంగా మనం చదవాలి? జాతరలు అనే అంశం మనం సులువుగా ఈ విధంగా ఒక పట్టిక రూపంలో షార్ట్ నోట్స్ రాసుకున్నప్పుడు ఈజీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ జాతర, పూజించబడే దేవత లేదా దేవుడు, అది ఏ ప్రాంతంలో జరుపుతారు, అది ఏ జిల్లా కిందికి వస్తుంది, ఆ జాతర జరపబడే సమయం ఏది, ఆ జాతర యొక్క ప్రత్యేకత ఏమిటి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని జాతరలు మనకు ముఖ్య జాతరలు కనిపిస్తున్నాయి. అందులో సమ్మక్క సారక్క జాతర, నాగోప జాతర, ఏడుపాయల జాతర, కొండగట్టు జాతర, కుమ్రవెల్లి మల్లన్న జాతర, కురుమూర్తి జాతర, మన్నెకొండ జాతర, ఐనవోలు మల్లన్న జాతర, కేతకి సంగమేశ్వర జాతర, పెద్దగొల్లగట్టు జాతర, సలేశ్వరం జాతర, బెజ్జంకి జాతర. ఈ విధంగా ఇంపార్టెంట్ జాతరలు ఈ పట్టిక రూపంలో తయారు చేసుకున్నప్పుడు మనకు చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, యాజ్ పర్ సిలబస్ ప్రకారము మనం చదవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ సామాజిక అంశాలు. మన సిలబస్ లోపల చారిత్రక నేపథ్యం లోపల క్లియర్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ బ్లూ కలర్ స్కెచ్తో మార్క్ చేసినాము. మరి ఆ సామాజిక లక్షణాలను ఏ విధంగా చదవాలి చూద్దాం. సామాజిక లక్షణాల లోపల మనకు ప్రధానంగా కనిపించే అంశాలు 3 ఉన్నాయి. అవి జనాభా, అక్షరాస్యత, లింగ నిష్పత్తి. జనాభాను ఏ విధంగా చదవాలంటే మొత్తం జనాభా, గ్రామీణ పట్టణ జనాభా, జనసాంద్రత, ఎస్సీ ఎస్టీ జనాభా, ఎక్కువ గల జిల్లాలు, తక్కువ గల జిల్లాలు. అదేవిధంగా అక్షరాస్యత ఎట్లా చదవాలంటే తెలంగాణ మొత్తం అక్షరాస్యత శాతం, పురుష అక్షరాస్యత ఎంత ఉంది, స్త్రీ అక్షరాస్యత ఎంత ఉంది, ఎక్కువ అక్షరాస్యత గల జిల్లాలేవి, తక్కువ అక్షరాస్యత గల జిల్లాలేవి. లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తి అంటే మనందరికీ తెలిసిందే, 1000 మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య ఏదైతే ఉందో దాన్ని మనం లింగ నిష్పత్తి అని అంటాం. ఆ లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లాలేవి, తక్కువగా ఉన్న జిల్లాలేవి. నెక్స్ట్, లింగ నిష్పత్తి స్త్రీ పురుషులదే కాకుండా బాలురు బాలికల మధ్య కూడా అడుగుతూ ఉంటాడు. అట్లా
బాలు అట్లా బాలబాలికల లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు తక్కువ గల జిల్లాలు ఏమని అడగవచ్చు. ఈ విధంగా మనం సామాజిక లక్షణాలు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోర్ ఏరియా అయినటువంటి రాజకీయ లక్షణాలు ఏ విధంగా చదవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. రాజకీయ లక్షణాలు ఏ విధంగా చదవాలంటే, సుబాలు నిజాం సంస్థానం లోపల ఎన్ని సుబాలు ఉన్నాయి, ఏ సుబా కింద ఏ ప్రాంతాలు వస్తున్నాయి అనేది మనకు రీసెంట్ గ్రూప్ 2 2024 గ్రూప్ 2 పేపర్ 4 4th క్వశ్చన్గా అడగడం జరిగింది. కాబట్టి సుబాలు ఏ సుబాల కింద ఏ ప్రాంతాలు వస్తాయి అనేది మనం క్లియర్గా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాజకీయ లక్షణాల లోపల ఇంకొక అంశమైనటువంటి జిల్లాల పరిణామ క్రమం. హైదరాబాద్ రాష్ట్రం లోపల ఎన్ని జిల్లాలు ఉన్నాయి, కొత్తగా ఏమైనా జిల్లాలు ఏర్పడ్డాయా, ఏర్పడితే అవి ఏవి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల తెలంగాణ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఏవి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడడం జరిగింది. ఆ 33 జిల్లాల పరిణామ క్రమం ఏ విధంగా ఉన్నాయి, పెద్ద జిల్లాలు 5, చిన్న జిల్లాలు 5 వైశాల్యం పరంగా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ఏ జిల్లా విడిపోయి ఎక్కువ జిల్లాలుగా ఏర్పాటు కావడం జరిగిందనే అంశం కూడా మనం ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం సిలబస్లో చూడాల్సినటువంటి అంశం కులాలు. ఈ కులాలు అనే అంశాన్ని మనం ఎట్లా చదవాలి అని అంటే, తెలంగాణ సమాజంలో ప్రధానంగా కనిపిస్తున్న కులాలు, ఆ కులాలపై ఆధారపడిన ఆశ్రిత కులాలు, వారు ప్రదర్శించే కళలు, ఆ కళల్లోని ప్రధాన పాత్రలు, ఈ విధంగా మనం చదవాలి. అయితే ఏవో అన్నోన్ కులాలు కాకుండా మన సమాజంలో ప్రధానంగా కనిపిస్తున్న కులాలు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, బీసీలు. బీసీ కులాల లోపల యాదవులు, గౌండ్లు, విశ్వబ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, మాలమాదిగలు, ఇట్లా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి కులాలు మరియు ఆ కులాల మీద ఆధారపడినటువంటి ఆశ్రిత కులాలు, ఆ ఆశ్రిత కులాల్లో ప్రదర్శించేటటువంటి కళలు, ఆ కళల్లోని ప్రధాన పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్షుణ్ణంగా మనం చదవాల్సి ఉంటుంది. సిలబస్లో భాగంగా మనం నెక్స్ట్ చదవాల్సినటువంటి కోర్ ఏరియా గిరిజనులు. గిరిజనులు అనే అంశాన్ని ఏ విధంగా చదవాలంటే, తెలంగాణలో మొత్తం గిరిజన తెగలెన్ని, పీవీటీజీఎస్ టోటల్ ఎన్ని, అంటే ప్రిమిటివ్ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జాతులను పీవీటీజీఎస్ అంటాం. అవి తెలంగాణలో టోటల్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరు, లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఏది, స్మాలెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఏది. ఈ ట్రైబల్ గ్రూప్స్ లోపల ప్రత్యేకంగా చదవవలసినటువంటివి ఏవి, చెంచులు, తోటీలు, కొండారెడ్లు. ఈ ముగ్గురు పీవీటీజీ జాబితాలో ఉన్నారు. వీళ్ళ తర్వాత ప్రత్యేకంగా చదవాల్సినటువంటి వాళ్ళు లంబాడీలు, లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ వీళ్ళది. దాని తర్వాత గోండులు, కోయలు, పరదాన్లు, వీళ్ళ గురించి చదవాల్సి ఉంటుంది. యాజ్ పర్ సిలబస్ ప్రకారం నెక్స్ట్ మనం చెప్పుకోబోయే కోర్ ఏరియా కళలు. మనము సిలబస్లో చూడొచ్చు, కాషాయం కలర్ స్కెచ్తో మార్క్ చేయడం జరిగింది. కళలు, ఈ కళల లోపల ప్రధానంగా వచ్చేటివి జానపద కళారూపాలు, జానపద నృత్యాలు, ఇవి రెండు వస్తాయి. జానపద నృత్యాల లోపల మనకు ప్రధానంగా కనిపించేటివి గుస్సాడి నృత్యం, కోయ నృత్యం, గొరవయ్య నృత్యం, సిద్ధి నృత్యం, గరగ నృత్యం, పేరిణి శివతాండవం, కుర్రు నృత్యం, చిందు భాగవతం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ నృత్యాలు ఇవి. నెక్స్ట్ జానపద కళారూపాలు వచ్చేసి ఒగ్గు కథ, యక్షగానం, శారదా కథలు, ఇంద్రజాల మహేంద్రజాల విద్య, పగటి వేషాలు, జంకుల కథలు, పిచ్చకుంట్ల కథలు, బుర్ర కథ, కాటిపాపలు. ఈ కాటిపాపల గురించి రీసెంట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది.
ఏ ఎగ్జామ్ అది 2024 గ్రూప్ 2 పేపర్ 4 8వ క్వశ్చన్. కాబట్టి ఈ జానపద కళారూపాల్లో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ క్వశ్చన్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చర్చించే అంశం చేతి వృత్తులు. స్కై కలర్ స్కెచ్తో మార్క్ చేయడం జరిగింది. చేతి వృత్తులు. ఈ తెలంగాణ చేతి వృత్తుల లోపల ప్రధానంగా వచ్చేటటువంటి అంశాలు నిర్మల హస్తకళలు, పింబర్తి హస్తకళలు, పోచంపల్లి చీరలు, చెర్యాల్ స్క్రోల్ పెయింటింగ్, బిద్రీ వస్తువులు, సిల్వర్ ఫిలిగ్రీ, డోక్రా మెటల్. నెక్స్ట్ వచ్చేసి మనం చర్చించేటటువంటి సిలబస్లోని కోర్ అంశం భాషలు. ఎల్లో కలర్ స్కెచ్తో మార్క్ చేయడం జరిగింది, గమనించగలరు. తెలంగాణలో రకరకాల భాషలు మాట్లాడే వ్యక్తులు ఉన్నప్పటికీ అధికార భాషలుగా 2 భాషలు గుర్తించడం జరిగింది. మొదటి అధికార భాషగా తెలుగును, రెండవ అధికార భాషగా ఉర్దూను గుర్తించడం జరిగింది. రెండవ అధికార భాషగా ఉర్దూను 2017లో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ సిలబస్ ప్రకారం ఇంకొక కోర్ ఏరియా పండుగలు. బ్లూ కలర్ స్కెచ్తో గుర్తించడం జరిగింది. పండుగలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దేశవ్యాప్తంగా జరిపే పండుగలు కాకుండా కేవలం తెలంగాణ ప్రత్యేకమైనటువంటి పండుగలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ప్రధానంగా చదవాల్సి ఉంటుంది. అయితే తెలంగాణను బేస్ చేసుకుని చదవాల్సినటువంటి పండుగలు బతుకమ్మ, బోనాలు, సదర్ ఉత్సవం. అదేవిధంగా ముస్లిం పండుగలకు వచ్చినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ముస్లిం పండుగలు. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ముస్లిం పండుగల లోపల మొహర్రం, రంజాన్, బక్రీద్, మిలాదున్నబీ, షెబ్బే బరాత్. నెక్స్ట్ వచ్చేసి ఆదివాసి గిరిజన పండుగలు. దీంట్లో ప్రధానంగా లంబాడీలు జరుపుకునే పండుగలు మనకు కనిపిస్తాయి. ఒకటి తీజ్ పండుగ, శీతలా భవానీ పండుగ, శ్రీ 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 సేవాలాల్ జయంతి. ఈ 3 మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలను గురించి చూద్దాం. ఇక్కడ మార్పు చేయడం జరిగింది ఎల్లో కలర్ స్కెచ్తోని. ఈ తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలు ఏవో మనం ఇప్పుడు చూద్దాం. వాటిని ఏ విధంగా చదవాలో అది కూడా చూద్దాం. తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలు గోల్కొండ కోట, కుతుబ్షాహీ సమాధులు, ఉజ్జయిని మహంకాళి ఆలయం, సెయింట్ జార్జి కోట, హుస్సేన్ సాగర్, మెదక్ చర్చి, చిలుకూరి బాలాజీ ఆలయం, అనంతగిరి కొండలు, యాదాద్రి, కొలనుపాక, భువనగిరి కోట, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, బొగాతా జలపాతం, నేలకొండపల్లి, భద్రాచలం, గద్వాల కోట, అలంపూర్, నాగార్జున సాగర్, వాడపల్లి, శ్రీ ఛాయ సోమేశ్వర ఆలయం, పనిగిరి జైనాథ్ ఆలయం, కుంటల జలపాతం, గాయత్రి జలపాతం, పుచ్చర జలపాతం, కానకాయి జలపాతం, కవ్వాల్ అభయారణ్యం, బాసర. నెక్స్ట్ మనం చర్చించే అంశం మతాలు. తెలంగాణ లోపల ప్రధానంగా 3 మతాలు మనకు కనిపిస్తాయి. ఒకటి హిందూ మతం, 2 క్రిస్టియన్, 3 ఇస్లాం. ఈ మతాలన్నిటి లోపల మనకి ఇస్లాం నుంచి క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం సాంస్కృతిక అంశాలు గురించి చర్చించాల్సి ఉంది. కానీ ఈ పైన చెప్పుకున్నవన్నీ కూడా సాంస్కృతిక అంశంలో భాగమే అవన్నీ. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా మిగిలిపోయి ఉన్నది ఉపభాషలు అంటే ఏవైతున్నాయో ఎస్టీలు మాట్లాడేటటువంటి భాషలని ప్రధానంగా ఉపభాషల కింద తీసుకోవచ్చు. అవి లంబాడీ కానీ, గోండి కానీ ఇట్లాంటి భాషలు ఉపభాషల కింద వస్తాయి. కాబట్టి ఇప్పటి వరకు మనం కోర్ ఏరియాల గురించి చర్చించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 3వ క్వశ్చన్ గమనించండి మీరు. ఏ నిజాం కాలంలో పరిపాలనాధికారులను పెద్ద ఎత్తున రాజ్యం బయట నుంచి రప్పించారు? దీనికి వచ్చేసి ఆన్సర్ మనకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో పరిపాలనాధికారులను పెద్ద ఎత్తున రాజ్యం బయట నుంచి రప్పించడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్కు సంబంధించి మనం ఏ విధంగా చదవాల్సి ఉంటుంది? అసలు యాక్చువల్గా ముల్కీ ఉద్యమం ఎక్కువగా అబ్దుల్దౌలా కాలం లోపల పిషర్ లోపలికి రావడం జరిగింది.
ఆ అబ్దుల్ కాలం లోపల ముల్కీల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం చదవాల్సి ఉంటుంది. 1868 ముల్కీ తొలి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి చదువుకోవాలి. అదేవిధంగా ప్రధానంగా ఈ సాలార్జంగ్ ఒకటి, సాలార్జంగ్ రెండవ సాలార్జంగ్, మూడవ సాలార్జంగ్ వీళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముల్కీ ఉద్యమం వీళ్ళతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ సాలార్జంగ్ ఒకటి, సాలార్జంగ్ రెండు, సాలార్జంగ్ మూడు గురించి పూర్తి వివరాలు చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత మహబూబ్ అలీఖాన్ కాలంలో ముల్కీల పరిస్థితి ఎట్లా ఉంది, ఆ కాలంలో వెలువడిన ఉత్తర్వులు లేవనేది మనం క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. 1886 ఉద్యోగుల సివిల్ లిస్ట్ వివరాలు, 1888 జరీదా, దాని తర్వాత కిషన్ ప్రసాద్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అదేవిధంగా రాయ్ బహదూర్ ముకుంద్ తొలి గ్రాడ్యుయేట్ ఈయన హైదరాబాద్ సంస్థానం లోపల నిజాం సంస్థానం లోపల తొలి గ్రాడ్యుయేట్ రాయ్ బహదూర్ ముకుంద్. ఈయన్నే రాయ్బాల్ ముకుంద్ అని కూడా అంటాం మనము. నెక్స్ట్ ఈ ముల్కీల పరిస్థితుల గురించి వివరించినటువంటి పత్రికలు ప్రధానంగా మనకు ఆ కాలంలో 3 కనిపిస్తాయి. ఒకటి హైదరాబాద్ రికార్డర్, రెండు ఇలాహీ బక్షి, మూడోది ది మహమ్మదియన్. ఈ పత్రికలు ముల్కీల యొక్క సమస్యలపై ఏమని కామెంట్ చేసినాయి అనేది కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఒకసారి 4వ ప్రశ్నను గమనించండి. క్రింది వాక్యాలను పరిగణించండి. ఏ, నిజాం ఉల్ ముల్క్ అసబ్జా కింద 5 సుబాలు ఉండేవి. బి, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ మరియు ఆత్రాబ్ వల్దా వరంగల్ సుబా కింద ఉండేవి. పై వాక్యాలలో ఏవి లేదా ఏది సరి అయినవి? అయితే ఈ క్వశ్చన్ గురించి మనం ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ లక్షణాల లోపల చర్చించడం జరిగింది. ఒకసారి వెనక్కి వెళ్ళి గమనించండి. నెక్స్ట్ 5వ క్వశ్చన్ ఒకసారి గమనించండి. నిజాంల కాలంలో ఎవరి సంస్కరణలు తర్వాతి కాలంలో ముల్కీ మరియు నాన్ ముల్కీల మధ్య తగాదాలకు కారణమైనవి? దీనికి సంబంధించి ఆన్సర్ను గమనించినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్ మీర్ తురాబ్ అలీ ఖాన్. ఈయననే సాలార్జంగ్ 1 అని అంటారు. ఈయన కాలంలోనే వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముల్కీ నాన్ ముల్కీలకు సంబంధించి. అయితే ఈ క్వశ్చన్కు సంబంధించి ఏ విధంగా చదవాలి మనం అంటే ఆల్రెడీ చదివేసినాం. 3 క్వశ్చన్ లోపల ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ 3 క్వశ్చన్కు సంబంధించి మనం సమాచారాన్ని చదివినప్పుడు ఈ క్వశ్చన్ దాని లోపల కవర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ 6వ క్వశ్చన్ ఒకసారి గమనించండి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన ఫర్మాన్ ఆధారంగా హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1906, 1910, 1916, 1917, 1918, 1919. దీనికి వచ్చేసి ఆన్సరు 1919. అయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి సంబంధించి అంటే 1911 నుంచి 1948 వరకు ముల్కీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం జాగ్రత్తగా చదవాలి. అయితే ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలం ఏదైతే ఉందో దీనిలో ప్రధానంగా మనం చదవాల్సినటువంటి అంశాలు దక్కనీ జాతీయవాదం, నెక్స్ట్ 1919 ఫర్మాన్ ఏదైతే ఉందో దాంట్లో ముల్కీ నిర్వచనం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1919 ఫర్మాన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ హైదరాబాద్ అసోసియేషన్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత 1933 ఫర్మాన్ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి నిజాం సబ్జెక్ట్ లీగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని నిజాం ముల్కీ లీగ్ అని కూడా అంటాం మనము. ఈ సిలబస్ లోపల క్లియర్గా ఈ 1919 ఫర్మాన్ గురించి, నిజాం సబ్జెక్ట్ లీగ్ గురించి క్లియర్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ సిలబస్ను మనం గమనించినట్లయితే హైదరాబాద్ సంస్థాన పరిపాలన మరియు సాలార్జంగ్ పరిపాలనా సంస్కరణలు ఈ ముగ్గురు సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 2, 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చదివినప్పుడు ఈ అంశం మొత్తం మనకు కవర్ అవుతుంది. దాని గురించి ఆల్రెడీ మనం చర్చించడం జరిగింది. నెక్స్ట్ ముల్కీ నాన్ ముల్కీ సమస్య ఉద్భవం, ముల్కీ నాన్ ముల్కీ సమస్య ఎట్లా ఉద్భవించింది, అది ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది అనేది కూడా మనం చర్చించడం జరిగింది. నెక్స్ట్ 1919 ఫర్మాన్ అంటే ఈ ఇంతకుముందు క్వశ్చన్ లోపల మనం దీని గురించి మాట్లాడడం జరిగింది. 1919 ఫర్మాన్ లోపల జారీ చేయడం జరిగింది. దాంట్లో ముల్కీ నిర్వచనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఫర్మాన్ గురించి క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
నెక్స్ట్ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ స్థాపన, దీన్నే ముల్కీ లీగ్ అని అంటాం. ఇది 1935లో స్థాపించడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరైతే లోకల్ ముల్కీలు ఎవరైతే ఉన్నారో ఆ ముల్కీల లోపల ముస్లింలు, విద్యావంతులైనటువంటి ముస్లింలు మరియు హిందువులు కలిసి దీన్ని స్థాపించడం జరిగింది. దాని ప్రాముఖ్యత ఏముందనేది కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7వ క్వశ్చన్ ఒకసారి గమనించండి. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి కట్టి అనే ప్రజాదరణ పొందిన పాటను యాదగిరి ఎవరికి వ్యతిరేకంగా రాసినాడు? 1 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 2 విష్ణూర్ రామచంద్రారెడ్డి, 3 జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, 4 కల్లూరి సుబ్బారావు. ఎవరికి వ్యతిరేకంగా ఈ పాట రాయడం జరిగింది అనేది మనకు అడిగినాడు. మరి ఇది సిలబస్లో ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం గమనించినట్టయితే 1948లో హైదరాబాద్ సంస్థానం భారత సంఘంలో విలీనం అనేటటువంటి అంశం మనకు కనిపిస్తుంది. అయితే తెలంగాణ లోపల సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరగడం జరిగింది. అయితే ఆ సమయం లోపల నిజాంకు వ్యతిరేకంగా కొన్ని పాటలు రావడం జరిగింది. దాంట్లో భాగమే ఈ యొక్క పాట. ఇది జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి ఆపోజిట్గా బండి యాదగిరి రాయడం జరిగింది. అదేవిధంగా ఇదే కాలంలో వచ్చినటువంటి ఇంకొక ప్రముఖమైనటువంటి పాట పల్లెటూరు పిల్లగాడ పసలగాసే మునగాడ అనేటటువంటి పాట కూడా రావడం జరిగింది. దీన్ని సుద్దాల హనుమంతు రాయడం జరిగింది. సుద్దాల అశోక్ తేజ వాళ్ళ నాన్న. అయితే ఈ సాయుధ పోరాటం లోపల మనం ప్రధానంగా చదవలసినటువంటి అంశాలు ఏవేనంటే ఈ 2 పాటలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి పూర్తి వివరాలు మనం చదవాల్సి ఉంటుంది. బండి యాదగిరి గురించి, సుద్దాల హనుమంతు గురించి. అయితే ఈ పాట ఇట్లా అడగవచ్చు, పల్లెటూరు పిల్లగాడు అనేటటువంటి పాట మనకు ఏ సినిమా లోపల కనిపిస్తుందని కూడా అడగవచ్చు. అట్లా కామారెడ్డిగూడెం సంఘటన, పాలకుర్తి సంఘటన అంటే చాకల ఐలమ్మకు సంబంధించినటువంటి సంఘటన అది. నెక్స్ట్ కడివెండి సంఘటన, దొడ్డి కొమరయ్య చంపివేయడం జరుగుతుంది ఈ సంఘటన లోపల. అదేవిధంగా నల్లా నరసింహుల గురించి, రావి నారాయణ రెడ్డి గురించి, బద్దం ఎల్లారెడ్డి గురించి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఒట్టికోట అల్వారు స్వామి ఇట్లాంటి ప్రధాన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళే కాకుండా ఇంకొంతమంది మనకు అక్కడ కనిపిస్తారు. వీళ్ళ గురించి మనం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక బిట్ కంపల్సరీ మనం ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి 8వ క్వశ్చన్ ఒకసారి గమనించండి. కింది వాక్యాలను పరిగణించండి. ఏ వ్యక్తి యొక్క అంతిమ సంస్కారములతో సంబంధం కలిగిన ప్రత్యేక సమూహం కాటిపాపలు. కాటిపాపలు నల్లని రంగు గల పొడవైన అంగవస్త్రమును ధరిస్తారు. సి భిక్షాటన సంచిలో బియ్యం మరియు ఇతర తిను పదార్థములను వీరు తీసుకెళ్లేవారు. డి మహంకాళి దేవతను ఆవాహన చేసి వీరు మాయాజాలాన్ని ప్రదర్శించేవారు. పై వాక్యాలలో ఏవి సరైనవి? 1 ఏ మరియు బి, 2 ఏ మరియు డి, 3 ఏ బి మరియు సి, 4 బి సి మరియు డి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2వది ఆన్సర్ ఏ మరియు డి. మిగతా అంశాలను కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు కళలు అనేటటువంటి అంశాన్ని చర్చించేటప్పుడు అక్కడ మనకు కాటిపాపలు అనేటటువంటి అంశం రావడం జరిగింది. అక్కడ మనం చర్చించుకున్నాం కాటిపాపల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది క్లియర్గా మనం చదువుకోవాల్సి ఉంటుంది. 9వ క్వశ్చన్ ఒకసారి గమనించండి. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఏ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. బి హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనం కావాలనని ఈయన 1947వ సంవత్సరంలో విలీన ఉద్యమంను ప్రారంభించెను. పై వాక్యాల్లో ఏది లేదా ఏవి సరైనవి? 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏ మరియు బి 2, 4 ఏ మరియు బి 2 కావు. ఇక్కడ గమనించినట్లయితే ఆన్సర్ వచ్చేసి 3వది ఆన్సర్, అంటే ఏ మరియు బి 2 సరి అయినవి. అయితే మనకు సిలబస్లో ఈ అంశం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే 1948లో హైదరాబాద్ సంస్థానం భారత సంఘంలో విలీనం అనే అంశం కొంచెం ముందుకు పోయి చదివినప్పుడు మనకు
ఈ అంశం దాంట్లో రావడం జరిగింది. అంటే 1948లో ఈ ఆపరేషన్ పోలో ఏదైతే ఉందో అది జరగడానికి కారణమైన వాటి లోపల ఇది కూడా ఒక కారణం. అయితే దీనికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా చదవాలి, కోర్ ఏరియాస్ ఏవని అంటే హెచ్ఎస్సి అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనతోని ఈ ఈ దీనికి అంకురం మొదలవుతుంది, అంకురార్పణ జరుగుతుంది. దేనికి? ఆపరేషన్ పోలోకి. ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన మరియు ఓయూలో వందే మాతర ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ లోపల వందే మాతర ఉద్యమం స్టార్ట్ కావడం. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అనేటటువంటి ఒక వింగ్ ఏదైతే ఉందో దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్, ఈయన హోంశాఖ సెక్రటరీ విపి మీనన్, ఈయన ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వదేశీ సంస్థానాలను భారతదేశం లోపల విలీనం చేయడం. అదే సమయం లోపల నిజాం సర్వస్వతంత్ర ప్రకటన చేస్తాడు. ఈ నిజాం సర్వస్వతంత్ర ప్రకటన నిరసిస్తూ స్వామి రామానంద తీర్థ జాయిన్ ఇండియా యూనియన్ ఉద్యమం ప్రారంభిస్తాడు. ఈ జాయిన్ ఇండియా యూనియన్ దినోత్సవం ఎప్పుడు, దీని ఉద్యమ నాయకులు ఎవరు, ఈ జాయిన్ ఇండియా యూనియన్కు సంబంధించిన వాళ్ళు జెండా దినోత్సవాన్ని ఎప్పుడు జరిపారు, దీని తర్వాత నిజాం ఏం చేశాడు, భారత ప్రభుత్వంతో యథాతథ ఒడంబడిక చేస్తాడు, ఆ ఒడంబడికను ఉల్లంఘిస్తాడు. ఆ ఉల్లంఘించడం వల్ల ఆపరేషన్ పోలో జరుగుతుంది. ఆపరేషన్ పోలో గురించి వివరిస్తున్న గ్రంథాలు ఏవి, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్ పోలోలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నవారు ఎవరెవరు అనేటటువంటి అంశం గురించి క్లియర్గా మనం తెలుసుకోవాలి. అదే సమయం లోపల ఈ ముగ్గురు వ్యక్తులు మనకు ప్రధానంగా కనిపిస్తారు అక్కడ. ఒక ఆయన షోయబుల్లా ఖాన్, నెక్స్ట్ రెండవ ఆయన వందే మాతరం రామచంద్రరావు, మూడో వ్యక్తి కాసిం రజ్వీ. వీళ్ళ ముగ్గురు గురించి కూడా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలు మొత్తం హెచ్ఎస్సి కాన్ నుంచి మొదలు పెట్టుకొని వందే మాతర ఉద్యమం, ఈ కింద ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఆపరేషన్ పోలో జరగడానికి కారణమైనాయి. ఈ విధంగా మనం కోర్ ఏరియాస్ మీద ఫోకస్ చేసినప్పుడు మనం ఇంపార్టెంట్ అంశాలు చదువుతున్నాం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈజీగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ పేపర్ 4తే కాకుండా మిగతా పేపర్లు అన్నీ కూడా ఇదే విధంగా ప్రీవియస్ పేపర్స్ ప్లస్ సిలబస్ ఈ రెండు కలిపి చూసినప్పుడు మనకు ఏం చదవాలనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ రకంగా ఫాలో అయితే మనకు సక్సెస్ ఈజీగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రోజుకు 10 క్వశ్చన్ల చొప్పున చదివినప్పుడు మనకు నెల రోజుల లోపల ఒక పేపర్ అయిపోవడం జరుగుతుంది. 75 నుంచి 85% సిలబస్ కవర్ అయిపోతుంది.